హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవన్ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుని అనమాట. మొన్న కుంకుమ పూజ జరిగింది కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అయితే మొన్న కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు అయితే చెప్పారు. అందుకనైతే అన్నదానానికి అయితే వెళ్ళామన్నమాట. పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. అసలు ఒక మహా అన్నదానం లాగా చేస్తారనమాట ప్రతిసారి. ఇక్కడైతే చాలా పబ్లిక్ వచ్చారు, చాలా రష్ అయితే ఉందన్నమాట. తర్వాత కొంచెం క్యూ తగ్గినాక మేమైతే వెళ్ళి భోజనం చేసేసాము. మాకు అందులోకి వచ్చేసి రైస్, పప్పు అండ్ గోంగూర పచ్చడి, పాపడాలు, పులిహోర, ఒక వంకాయ కూర ఇవన్నీ వేశారు, సాంబార్, పప్పు. తర్వాత అక్కడ పూజ కూడా అయిపోయాక ఇక్కడికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా వీధిలో సరస్వతి పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ పిల్లల్ని తీసుకొని సరస్వతి పూజ చేపిద్దామని అయితే వచ్చాము. పిల్లలందరైతే చక్కగా చాలా బాగా కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు పంతులు కొంచెం లేట్గా వచ్చారని ముందు ఇవన్నీ అయితే ఇచ్చేసారనమాట. అవన్నీ ఇచ్చేసాక పూజ కూడా స్టార్ట్ చేసేసారు. వాటికి కావాల్సినవన్నీ వాళ్ళే సమర్పించారు. ఒక దాత ఉంటారు కదా, ఆ దాత వచ్చేసి అవన్నీ సమర్పించారనమాట. పిల్లలందరికీ ఇచ్చారు. ఇంకా వాళ్ళే పూజ కూడా స్టార్ట్ చేసేసారు. పిల్లలైతే అందరూ ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మన లైఫ్లో పిల్లల కోసం అయితే సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా సరస్వతి పూజ చేయించడం వల్ల సరస్వతి కటాక్షం ఎప్పుడూ ఉంటుందన్నమాట. అందుకని పిల్లలకి అప్పుడప్పుడు ఇలా సరస్వతి పూజలు, దేవుడికి సంబంధించిన పూజలు అయితే చేయించాలి. అంతే అండి, ఈరోజు లాగ్ వచ్చేసి పిల్లల్ని అయితే మీరందరూ ఆశీర్వదించాను. పిల్లల కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి. అమ్మవారి ఫోటో సరిగ్గా నిలబెట్టుకోండి. పెద్దలు వచ్చి సహాయం చేయండి. మాలదారులు పిల్లలకు సహాయం చేయండి. అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా. పుస్తక ఏదేదో దేవి క్రీడ తీవ్ర బాధ్యత. పిల్లలు మీ ప్లేట్ రాక్ష మీద కాస్త పసుపు రాయండి, కొంచెం కుంకుమ రాయండి. రెండు చిన్న చేయి కదా, చేపెట్టు. చేతిలో పువ్వు పట్టుకోండి అమ్మా. చేతిలో పువ్వు పట్టుకోండి పిల్లలు.